హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చానండి. ప్రముఖ సంస్థ అయినటువంటి కాన్స్ట్రక్షన్ నుంచి మనం నోటిఫికేషన్ తీసుకొచ్చేసామండి. ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మనకి తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి. ఇక్కడ మనకి అర్హత ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు 30,000 అయితే జీతం అయితే కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనికైతే అప్లై చేసుకుంటే కనుక మీరు ఇంటి దగ్గర నుంచి అయితే జాబ్ చేసుకుని అయితే అవకాశం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అయితే నేను పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరింత లేటెస్ట్ అప్డేట్ రూపంలో నా వీడియోస్ అయితే పొందండి ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. స్కిప్ చేస్తే కనుక మీరు ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి, మీకు అర్హతలు ఏంటని చెప్పేసి మీకు సరిగ్గా డీటెయిల్స్ అనేవి అర్థం కావు. ముందుగా అయితే మీరు వీడియోని పూర్తి వరకు చూసిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకుంటే కనుక మీకు సింపుల్గా అయితే అప్లై చేసుకునే వే అయితే దొరుకుతుంది. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన ఇక్కడ మెయిన్ టాపిక్ వెళ్తే ఇంటి నుంచి జాబ్ చేయాలనుకున్న వారికి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లేటెస్ట్ కాన్సన్ట్రేషన్ నుంచి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. హలో ఫ్రెండ్స్, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎదురు చూసే వారికి అయితే ప్రముఖ కంపెనీలు అయితే ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి కాన్సన్ట్రేషన్ నుంచి అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ కంపెనీలు అయితే వాయిస్, నాన్ వాయిస్ అండ్ విభాగంలో అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్లో అయితే అప్లై చేయాలనుకున్న వారికి కేవలం ఇంటర్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఇంటర్లో అయితే ట్రేడ్ ఏదైనా పర్లేదు, ఇంటర్, ఎంపీసీ, సిఈసీ ఎటువంటిది అయినా పర్లేదు, అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. ఈ జాబ్స్ అప్లై చేయాలనుకున్న వారికి కేవలం మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారికి ఈ కాన్సన్ట్రేషన్ నుంచి అయితే మనకి కంపెనీ వారితో ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే నిర్వహించి అయితే మనకి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారండి. ట్రైనింగ్లో మనకి స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే ఇక్కడ 30,000 శాలరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి జీతం కూడా ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా అయితే ల్యాప్టాప్ అయితే ఇస్తుంది ఆ కంపెనీ. ఈ జాబ్కి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ మరియు అప్లై లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా వీడియో డిస్క్రిప్షన్లో. దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడైతే నేను పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. చూసుకోండి, ఇక్కడ మనకి కంపెనీ పేరు వచ్చేసి కాన్సన్ట్రేషన్ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. ఇది సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మనకి జాబ్లు వాయిస్ ఆర్ నాన్ వాయిస్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే ముందుగా అయితే మీరు బీటెక్ పూర్తి చేస్తుంటారు. బీటెక్ వాళ్ళు కూడా దీంట్లో అయితే అప్లై చేసుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ విద్యార్థి చూసుకోవచ్చు. ఇంటర్ అండి, అక్కడ అనుభవం ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అయితే అసలు అవసరం లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం జరిగింది. ఇక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అయితేనే చేసుకునే అవకాశం అయితే మంచి అవకాశం. ఇక్కడ పెళ్ళైన మహిళలు కానీ అండ్ ఇంట్లో అంటే వాళ్ళు చదువు పూర్తి చేసుకుని ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకి కూడా దీనికి ఇది మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు అప్లై చేసిన మీకు 1 డేలో అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది, లేదా 1 వీక్లో అయితే మెయిల్ అయితే వస్తుందని చెప్పేసి వాళ్ళైతే మనకి క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ జాబ్ రోల్ చూసుకుంటే ఇక్కడ వాయిస్ ఆర్ నాన్ వాయిస్, ఇక్కడ మన కస్టమర్తో అయితే వాయిస్ ఆర్ నాన్ వాయిస్ అంటే విభాగంలో అయితే వాళ్ళతో అయితే మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ కస్టమర్ కేర్ సర్వీస్ సంబంధించిందండి. ఓకేనంటే మనం బీపీఓ కాల్స్ ఎలా మాట్లాడుతామో దానికి సంబంధించింది అయితే వాయిస్ ఆర్ నాన్ వాయిస్ అండి. ఓకేనంటే విద్యార్థి చూసుకొచ్చి ఇక్కడ మనకి ఇంటర్ ట్రేడ్లో అయితే మీరు ఎంపీసీ అవ్వచ్చు, సిఈసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, హెచ్ఈసీ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు చదువుకున్నట్టే ఖచ్చితంగా అయితే దీనికి ఇంటర్ వాళ్ళనే అప్లై అయితే చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ ఇచ్చి అయితే మిమ్మల్ని అయితే ముందుకైతే గ్రో అప్ అయితే చేస్తారు. మీరైతే ఖచ్చితంగా అయితే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడైతే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం ఇంటర్వ్యూ ద్వారా అయితే సింపుల్ వేలో అయితే మన జాబ్ అయితే కొట్టవచ్చండి. కానీ ఒకటి ఇక్కడ ఎక్కువ అంటే బీటెక్ వాళ్ళని తీసుకుంటే కనుక ఇక్కడ ఎక్కువ వాళ్ళకి గ్రాస్ అయితే పే చేయాలండి. కానీ ఇక్కడ మనకి 30,000 ఇచ్చేస్తే మనకి ఇంటర్ వాళ్ళని తీసుకొని మనల్ని తీసుకోవడం జరుగుతుంది, ఇంటర్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఈ గ్రాస్ 30,000 కాబట్టి మంచి ఇంటర్ వాళ్ళకి మంచి ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు అండి. బీటెక్ వాళ్ళకైనా ఇంటర్ వాళ్ళకి మంచి ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. మీరు అప్లై ఓకేనండి. ఇక్కడ అప్లై విధానం తీసుకోవచ్చు. ఇది కేవలం ఆన్లైన్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి ఫేక్ లింక్స్ అయితే చాలా వరకు ఉంటాయి. కాబట్టి మీరు ఆ లింక్లో అప్లై చేసి మీరు ఒకవేళ మెయిల్ రాదని చెప్పేసి మీరు బాధపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. నేను లింక్ ఇచ్చిన దాంట్లో అయితే మీరు దాని ద్వారానైతే అప్లై అయితే చేసేసుకోండి. ఈ లింక్లో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి. ఈ లింక్కి సంబంధించి
ఇక్కడ చూసుకోండి, ఈ కాన్సన్ట్రేషన్ నుంచి అయితే మనకి వెబ్ అనేది ఓపెన్ అయిపోద్దండి. ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. చూసుకోండి, ఇక్కడ ఈ ఫుల్ నేము అండ్ మొబైల్ నేము అండ్ లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, వెరిఫై ఎవరు ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే పూర్తి డీటెయిల్స్ జెన్యున్గా ఇచ్చినప్పుడు మాత్రం ఈ లింకులు అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి హౌస్ నెంబరు, లొకేషన్, ల్యాండ్ మార్క్ అండ్ పిన్ కోడ్ అండ్ స్టేట్ కూడా ఇచ్చారు. చూసుకోండి, సిటీ అండ్ ఏజ్ యువర్ హోల్డర్ అంటే ఆర్ యూ 18 years ఆర్ ఆల్ హోల్డర్స్ అని చెప్పడం ఏంటంటే మీ ఏజ్ యొక్క దానికి సంబంధించి ఇక్కడ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అంటే మీరు ఎక్కడి నుంచి వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. దీనికి సంబంధించి అయితే పూర్తిగా అయితే మీరు అప్లై చేసుకొని జెన్యున్గా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళైతే ఎంక్వైరీ చేసుకొని మీకైతే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానీ ఏమైనా సరే మీరు వర్క్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి. ఈ అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని అయితే అప్లై అయితే చేసేసుకోండి. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.